జగిత్యాల జిల్లా ధర్మపురం నియోజకవర్గంలో ఘనంగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు జరిగాయి। ఈ వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు। లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు। ప్రజలకు ఆదర్శంగా నిలిచిన ఆయన గొప్పతనం ఈ సందర్భంగా అందరికీ అర్థమయ్యేలా మంత్రి వివరించారు। పెద్దలు వెంకటస్వామి గారి నిత్యము పేద ప్రజానికానికి పేద ప్రజల యొక్క కష్ట సుఖాలు, అట్టడుగు వర్గాల కష్ట సుఖాలు, బలహీన వర్గాల కష్ట సుఖాలు, దళిత వర్గాల పీడిత వర్గాల యొక్క కష్ట సుఖాల గురించి నిత్యం ఆలోచన చేసిన మహనీయుడు పెద్దలు వెంకటస్వామి గారు। వారు చేసిన సేవలు మరి మేము సామాన్యమైనటువంటి కార్యకర్త నుంచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినటువంటి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎంతవరకు మరి ఆలోచన పరంగా భవిష్యత్తు ఇచ్చినటువంటి మహనీయుడు వారు। మరి ఆ వెంకటస్వామి గారు ఆ రోజుల్లో హైదరాబాద్ అనేది ఈ భారతదేశ చిత్రపటాల్లో గొప్ప పట్టణం। ఆ హైదరాబాద్ మహానగరంలో సుమారు 70,000 మంది పేదవాళ్ళు వారి యొక్క సొంత స్థలంలో బషీర్బాగ్ హ్యాబిట్స్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి అత్యంత ఖరీదు గల స్థలంలో ఆ భూములపై పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటే వారికి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను ఎదిరించి పోరాటం చేసి సుమారు 70,000 మందికి హైదరాబాద్ మహానగరంలో 70,000 కుటుంబాలకు పట్టాలు ఇప్పించి సొంత ఇళ్ల కళను నెరవేర్చినట్టు మహనీయుడు। అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా వారు పనిచేసిన సందర్భంలో సుమారు 1,00,000 మంది కార్మికులు ఆధారపడ్డ సింగరేణి కాలనీస్ కార్మికుల యొక్క సింగరేణి బొగ్గు గనులు మూతపడుతున్నాయి। మనం మూతపడుతున్న సందర్భంలో మన కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందజేయాలని చెప్పి ఆ రోజు మా 100 సుమారు ఈ యొక్క 1,00,000 కుటుంబాలకు సంబంధించిన కార్మికులు బొగ్గు గనులు మూతపడితే రోడ్డు మీదకి వచ్చేస్తారు। ఆ కుటుంబాల యొక్క పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వెంకటస్వామి గారు స్వయాన ప్రధానమంత్రి పివి నరసింహ గారి దగ్గరికి వెళ్ళి మెప్పించి మా ప్రాంతము పెద్దపల్లి పార్ల సింగరేణి బొగ్గు గని కార్మికం లోకం తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సింగరేణి కాలేజ్ కర్మాగారం ఉన్నది। సుమారు 1,00,000 మంది కార్మికులు పడ్డ సింగరేణి కాలేజ్కు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలో పెద్దలు వెంకటస్వామి గారు 500 కోట్ల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులిపించి ఆ బొగ్గు గను